36 బృందాలతో నిరంతర తనిఖీలు. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు స్వాధీనం. రవాణా శాఖ సమీక్షలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన అయితే జారీ చేశారనమాట. రహదారి భద్రత విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని, నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై జరిమానాలు విధించడంతో పాటు వాటిని స్వాధీనం చేసుకోవాలని అధికారులు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ప్రయాణికులతో వెళ్లే ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లు యజమానులను వేధించవద్దని సూచించారు. ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు మహిళలకు ఆటో పర్మిట్లు కూడా అనుమతి ఇచ్చే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. హైదరాబాద్లోని సచివాలయంలో రవాణా శాఖపై బుధవారం నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. వాహనాల నిరంతర తనిఖీలకు రాష్ట్రాల 3 జిల్లాల్లో 36 బృందాలను ఏర్పాటు చేశాం. అవి ఓవర్లోడ్తో వెళ్లే లారీలు, బస్సులు, మైనింగ్ వాహనాల ఫిట్నెస్పై దృష్టి సారించాలి. వాహనాల ఫిట్నెస్ గడువు ముగిసిన, ఎక్కువ స్థలాలు ఉన్న వెంటనే సీజ్ చేయండి. అధిక వేగంతో ఓవర్లోడ్తో వెళ్లే వాహనాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలి. లోడింగ్ జరిగే పాయింట్ల వద్ద ఓవర్లోడింగ్ జరగకుండా చూడాలి. టార్పాలిన్ కవర్లు కప్పకుండా వాయు కాలుష్యానికి కారణమయ్యే మైనింగ్ వాహనాలు గుర్తించండి. ప్రైవేట్ బస్సులో సీట్లు కూర్పును మార్చిన, అత్యవసర ద్వారాలను అవరోధాలుగా కలిగించిన వాళ్ళు కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. చేవెళ్ల ప్రమాదం అనంతరం నిరంతర ఉల్లంఘనలపై వాహనాలపై తీసుకున్న చర్యలపై మంత్రి ఆరా తీశారన్నమాట. సో ఎట్టి పరిస్థితుల్లో వాహనాలైతే తనిఖీలైతే జరుగుతాయని, ఎవరైతే నిబంధనలు ఉల్లంఘిస్తారో వారిపై ఎట్టి పరిస్థితుల్లో చర్యలైతే ఉంటాయని చెప్పారనమాట. సో ఇది మనకు అప్డేట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.